గుడ్ ఈవినింగ్ గైస్, వెల్కమ్ టు ఏజే మోటార్స్. ఈ మనం ఇక్కడ చూస్తుంది హెచ్ఎవిలక్స్ ఫుల్ ఫ్రేమ్. యాక్చువల్లీ ఈ బైక్కి 2 months బ్యాక్ ఆర్డర్ చేశాను, నాకు ఈరోజు డిస్పాచ్ అయింది. సో ఇది చూడండి, యాక్సిడెంట్ అయిపోయింది. ఇక్కడ ఫ్రేమ్ ఇందులో బెండ్ అయిపోయింది మొత్తం. మీకు టోటల్ ఆల్మోస్ట్ చాసిస్ మొత్తం బెండ్ అయిపోయింది. సో ఇది న్యూ ఆర్డర్ చేసి ఈరోజు తెప్పించాను. అండ్ తెప్పించాక ఇక్కడ చూడండి, ఇది యాక్చువల్గా మనం ఆర్డర్ చేస్తే కంపెనీ వాళ్ళే అసలు ప్రింట్ చేసి ఇవ్వాలి, బట్ వాళ్ళు ప్రింట్ చేసి ఇవ్వలేదు. మళ్ళీ నేను ఇక్కడ బయట ప్రింట్ చేయించుకున్నాను నెంబర్ని. అండ్ దీని ఎంఆర్పి వచ్చేసి చూడండి ఒకసారి, మనకైతే 8,865 రూపీస్ అయితే పడింది. ప్లస్ 550 కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా, దట్ అది మనమే పే చేసుకోవాలంట. సో నేను ఈ వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత బాడీకి చేంజ్ చేసిన తర్వాత ఫుల్ ఎలా అయింది బండి అనేది చూపిస్తాను అవుట్పుట్. ఇది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది న్యూ ఫ్రేమ్. ఎలాంటి అంటే పంప్ కానీ ఎక్కువ లేదు, ఏం లేదు, నార్మల్ ఉంది. చూడండి పంప్ ఇది, అండ్ దీనికి చూడండి దీనికి ఎంత పెట్టిందో చూడండి. ఇక్కడ మెయిన్ క్రాక్ వచ్చేసింది. ఫ్రేమ్ చూడండి ఎంత బెండ్ అయిపోయిందో. ఇది చూడండి ఎంత బెండ్ అయిందో. ఇటు ఇది చూడండి ఎంత స్ట్రైట్ ఉందో. అండ్ ఇది ఎవరో చెప్పారంట 5,000లో చేసిస్తాం, చేయొచ్చు అనేసి. బట్ ఇంత పర్ఫెక్ట్గా ఎలా చేయొచ్చు? అండ్ ఇక్కడ అండ్ ఇది ఉంది కదా, ఈ డ్యామేజ్ కానీ 5,000లో ఎలా చేసిస్తారన్న మీరు, నాకు అర్థం కాదు అంత పర్ఫెక్ట్గా. ఇది మొత్తం టోటల్ కంప్లీట్ అయిపోయింది బండి అయితే. ఇక్కడ అంటే హ్యాండిల్ కానీ మళ్ళీ వన్ సైడ్ ఎటో లేకుండా స్ట్రైట్గా ఇప్పుడు ఫిక్స్ అయింది. దానికి దీనికి చాలా డిఫరెన్సెస్ ఉంది. అండ్ ఆ బెండ్కి ఈ కొత్త ఫ్రేమ్కి. ఎప్పుడైనా యాక్సిడెంట్ అయితే మీరు కొత్త ఫ్రేమ్ వేసుకోవడానికి ట్రై చేయండి, మళ్ళీ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. లేదంటే మళ్ళీ అంత 100% ఫ్రేమ్ అయితే ఎంత లేత్ మిషన్లో చేసినా కానీ అంత పర్ఫెక్ట్ అయితే బెండ్ రాదు. థ్యాంక్ యూ గైస్.